ఏందే పోరా మీ మీద లచ్చలు లచ్చలు పెట్టిండే మీరు పోకుంటే నా లచ్చలు ఎట్లతే నేను మళ్ళా బిల్డింగ్ ఎట్లా కట్టానే సుమా ఇయ్యాల నీళ్ళు వాళ్ళ దగ్గర పోలే కదా ఇయ్యాల వీళ్ళ దగ్గర నేను పోతానే దాయ్ నేను చెయ్యకు వద్దు. హలో సార్ నమస్తే నమస్తే మంచిగా అరే ఏం సార్ మంచిగా దొరుకుతాను దాందా జర మంచి మాల్ పంపు అరైసీకి తైసి వచ్చిన మాల్ మళ్ళీ వద్దు ఏమంటావు ఓకే ఓకే మంచిగానే ఉందరు నువ్వైతే మంచి మాల్ పంపు పైసలు తీసుకుంటాడు కానీ మాల్ పంపడు ఎవరు మీరు ఏం కావాలి గిట్టెందుకు వచ్చిందా అదే అన్న గ్రూప్లో పెట్టింది కదా ఇద్దరు అమ్మాయిలు వచ్చింది అది చూసి వచ్చింది ఏ గ్రూపు వాట్సాప్ గ్రూప్ అన్న. ఓహో మీరు ఏ పనికి వచ్చిందిలే ఓకే జరుండి వెళ్తా జాను సరే పుంజులు వచ్చిందిలే పుంజులు రాండి చూసింది చాలు కానీ ఎవరు నచ్చిందో సెలెక్ట్ చేసుకోండి ఎరికే కదా గ్రూప్లో రేట్ పెట్టినా పైసలు అక్కడ చెడ రాదురు పిచ్చి పిచ్చి అన్న జరిగింది అనుకో బిడ్డ ఒక్కడు కూడా బయటకోలేడు సార్ అరే నాకు ఈ పచ్చ సీర అది నచ్చిందిరా. అరే నాకు ఎర్ర చీర అది నచ్చిందిరా. అయితే నువ్వు నీ అవ్వ నచ్చుడేంద్రా నచ్చుడు ఏమైనా పెళ్లి చేసుకుంటారా బాగాలు సిగ్గుపడిన అక్కడికి కాదు కానీ జల్లి ఏం కానిచ్చాడు నేను నీ కూడా చెప్పుదామని వచ్చిన. చెప్పులేం లేదు నువ్వు తొందరగా కానిస్తే కస్టమర్లు వెయిట్ చేస్తారు వాళ్ళు వస్తారు. ఎవరు వచ్చుడేంది పొద్దుంటే నాతో ఉంటావా ఏంది? నీతోనే ఎందుకుంటా నువ్వు మాట్లాడుకుంది గంటకే కదా చీర ఉంచి అన్నతి అన్న సీరియడీసుడేంది ఉడకపోతుంది ఏంది? ఉడకపోతుందా నువ్వు ఎందుకు వచ్చినావు ఏం మాట్లాడుతున్నావు? 3 నెలల క్రితమే లక్కపేటలో చూసిన ఫంక్షన్లో అప్పటి నుంచి నేను ప్రేమిస్తాను. నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటా. పెళ్లి చేసుకుంటావా నన్ను? ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావురా? అయినా నీ ఎలాంటి వాళ్ళను వచ్చే మందిని చూసిన వచ్చిన పని కానీ వాళ్ళందరూ వేరు నేను వేరు. నువ్వు ఇప్పుడు అను పెళ్లి చేసుకుంటా. పెళ్లి లేదేం లేదు దా. ఏంది ఇట్లా చిరాకు పడుతున్నావు? లేదా నీకు గట్లా అంటున్నావు? ఏదైనా పెళ్లి తర్వాతనే. ఏంటిది పెళ్ళా? మా బతుకులకి ఇంకా పెళ్లి కూడామా? వచ్చిన పని కానీ ఛీ పొద్దుగాల దిక్కుమల బెరం తక్కింది. ఏంది సిగ్గుపడుతున్నావు? కొత్తనా ఏంది? తనే సరే గాని జేబులా పైసలు ఎన్ని ఉన్నాయి? పైసలు ఎక్కడి ఉన్నాయన్ని మీ సార్కే ఇచ్చిన కదా. ఉన్నాయన్ని సార్కిస్తే ఇక్కడ ఎవరు ఇస్తారు మరి? దాని రేటు దాందే దీని రేటు దీందే. ఫస్ట్ పైసలుది. పైసలు లేవు సార్కే ఇచ్చిన. గవ్వని కుదిరాయి. ఇక్కడ పైసలు ఉంటేనే పని అవుతుంది. అక్కడ ఇచ్చిన కదా పైసలు. హలో గవ్వని నడవై. చెయ్యి ఎత్తే ఒక రేటు, చెయ్యి మీద పడితే ఒక రేటు, తీర్తి ఒక రేటు, లోపలికించి బయటకు ఒక రేటు. అచ్చుడే నీ వరకు, పోవు నా వరకే ఉంటది. అర్థమైందా? నువ్వేంది ఇట్లా మాట్లాడుతున్నావు? మా దోస్తుగారు చెప్పిర్రు ఇక్కడికి వస్తే అన్ని మీరే నేర్పుతారని. ప్లీజ్ నాకు నేర్పియవా ప్లీజ్? అసలే నాకు పెళ్లి కుదిరింది,
ఓహో అసలే పెళ్లి కుదిరిందా? నువ్వు మళ్ళా పోతే ఇటు వంకల రానే రావు. వచ్చినప్పుడే పైసలు గుంజాలి. తీ ఫస్ట్ పైసలు తీ. నెక్స్ట్ వచ్చినప్పుడు ఇస్తా కానీ ప్లీజ్ ఇప్పుడైతే దగ్గర రావా ప్లీజ్ 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 దగ్గర ప్లీజ్ 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 ఏ ఇక్కడ పైసలు ఇస్తేనే పని జరుగుతుంది. ఎక్కువ తక్కువ వేయకు. పైసలు ఎక్కువ తక్కువ తెచ్చుకోవాలని తెలియదా? పోనాడు ఇక్కడ నుంచి. నెక్స్ట్ టైం ఇస్తా అంటాను ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి అబ్బా ప్లీజ్ 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 పైసలు లేనిది పని ఇక్కడ జరగదు. అర్థమైందా? బా పో మా చెప్పినావు కానీ నా సంగతి. పొద్దునైతే ఒకని బక్రగాన్ని చేసిన. నా మొగురు రాని నీ సంగతి చెప్తా. ఏమైంది? ఇంకా రెడీ కాలే? ఎందుకు తయారవుతారు? కస్టమర్ వచ్చిండు. వీళ్ళు ఓరాట ఇల్లు గుర్తుకొచ్చిందట. ఏడ్చుకుంటా కూర్చున్నారు. నా తాగిందంత దిగింది కానీ పోరా నానిల్లు పోరా పోరా. పోరా మీ మీద లచ్చలు పెట్టిండే. మీరు పోకుంటే నా లచ్చలు ఎట్లతే? నేను మళ్ళా బిల్డింగ్ ఎట్లా కట్టానే? సుమా ఇయ్యాల నీళ్ళు వాళ్ళ దగ్గర పోలే కదా, ఇయ్యాల వీళ్ళ దగ్గర నేను పోతానే. దాయ్ నేను చెయ్యకు. వద్దు వద్దు. నీ అవ్వ ఇంకో సైడ్ పిచ్చి చేసి అనుకో. అక్క మన బతుకులు ఇంతేనా? ఇక మారయ్యా, మనం ఇక్కడి నుంచి ఎప్పుడు పోతాం? చెల్లె అందరు లెక్క మన బతుకులు కాదే. మన అమ్మ నాన్న తిండికి దిక్కులేక మన నీళ్ళకి అప్ప చెప్పారు. వీళ్ళ మనం పోతామంటే ఓనియరు. మనం ఈ నరకం అనుభవించాల్సిందేనే. అచ్చిరోనికి మనం నచ్చినా నచ్చకపోయినా వాళ్ళు చెప్పినట్టు వినాల్సిందే. వాడొకడు కొరుకుతాడు, ఒకడు గిచ్చుతాడు, ఒకడు కొడతాడు, ఒకడు ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. ఒకనికి మన మనసుతోని వాళ్ళకి సంబంధం లేదే సెల్లే. అసలు ఆడలే పుట్టే బాలు ఈ అడవిలో బండై పుట్టిన అయిపోతుండే. మన బతుకులు ఇంతేనే మారే. ఆ దేవుడు మనల్ని ఎందుకు ఇచ్చిండో ఏమో. నా వల్ల కాదక్కడ భరించలేదు. దేవుడా మమ్మల్ని కనీసం చంపైనా చంపై. ఈ ఆట పుట్టికడ ఎందుకు మాకు? అయ్యో అక్క,
బాగా జ్వరం వచ్చింది కదా, హాస్పిటల్కి పోదామన్నా సార్ లేడు. సార్ ఉన్నా కానీ పంపిస్తాడు పంపించడు. ఏమంటారు ఏమో. చెల్లె, మనకి కష్టాలన్నీ చిన్నప్పటి నుంచి చెల్లె అల్లమెట్టినాయి. కానీ నువ్వు నా దగ్గర ఉంటే అక్క వచ్చి మళ్ళీ నీ మీదకి కోపం కత్తది. నా గురించి బాధపడికే నువ్వు నా బాధ ఏదో నేను పడతా. కానీ నిన్ను వదిలిపెట్టి ఎట్లా పోవాలక్క? మనకి ఉన్న అమ్మ నాయన, నీకు నేను, నాకు నువ్వే కదా. ఏందే అక్క చెల్లి ఇద్దరు మంచిగా నడిబెట్లా కూర్చున్నారు. జ్వరం వచ్చిన వాళ్ళే దాని పక్క పండి సోఫాతికి కూర్చున్నావా? అక్కడ కస్టమర్ వచ్చిండు, ఎవరు చూసుకుంటారు అనుకుంటాను. ఇద్దరికిద్దరు బెడ్ల మంచి కూర్చున్నారు. నడు ఏయ్, నడు. నడు. ఏమి పెద్దదాన్న కస్టమర్ వచ్చి అక్కడ వెయిట్ చేస్తాడు. జ్వరం అని చెప్పి నాటుకోరాడి అప్పటికి అంటావా? లే నడు. అక్కకు బాగా జ్వరం వచ్చింది, నీకు దండం పెడతా, అక్కను వదిలే. అక్కకు జ్వరం వచ్చిందా? అయితే నీ అక్కందుకు నువ్వు పోయేవు. నడు నడు. ఏయ్, నేను కొత్త పిట్టల కోసం ముంబై పోతాను. వాళ్ళు జాగ్రత్త. సరే అసలు నీ వంటే సోయి ఉండదు, నిద్ర మొక్కం దానికి. ఉంటే కొంచెం భయం పెట్టుకో. జాగ్రత్త పోయిరా. నువ్వు మొన్న నన్ను దగ్గర రానియలే అని పైసలు లేకపోతే ఇలా పైసలు పట్టుకొచ్చిన. ఎలా నేను దగ్గర రానితో దగ్గర రానివా? పైసలు వద్దు ఏమద్దు, మీరు వచ్చిరుగా, మీరు వచ్చిన పని చేసుకొని పోండి. అసలే నా మనసు బాగాలేదు. అయ్యో ఏమైందండి? ఏం లేదండి, మీరు వచ్చిన పని చూసుకోండి. నా మనసే అనుకున్నా, మీ మనసు కూడా బాగాలేదా? అదేంది, త్వరలో మీరు పెళ్లి చేసుకొని పోతా అన్నారు కదా, మీకేం కష్టం వచ్చింది? మీ మనసు ఎందుకు బాగాలేదు? ఏం చెప్పాలండి, నేను పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ఎవరినో ప్రేమించిందట, అన్ని పట్టుకొని లేచిపోయింది. నలుగుట్లలో నా పరువు పోయింది. మా వాళ్ళందరూ బాధపడతారు. మీకు ఒక విషయం చెప్పాలి, మొన్న మిమ్మల్ని వచ్చినప్పుడే చూసిన వెంటనే మిమ్మల్ని ప్రేమించి నా మనసు మొత్తం మీరే ఉన్నారు. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? ఏంది పెళ్ళ? అందరు లెక్క కుటుంబంతో నుండు, ఫ్రెండ్స్తో తిరగడాలు, చదువుకోవడాలు, పెళ్లి చేసుకొని అత్తారింటికి పోడు, పిల్లలు కనుడు, ఇవన్నీ మాకెక్కడున్నాయండి? దేవుడు మన ఒదిట ఈ రాత రాయలేడు. అయినా మీరు పెళ్లి చేసుకుంటా అంటే నవ్వొస్తుంది. మా జీవితం ఈ 4 గోడల మధ్యనే అంకితం. అర్థమైందా? నిజంగా మీరు పెళ్లి చేసుకుంటా అంటే నాకంటే సంతోషించే పడే ఆడవాళ్ళు ఎవ్వరు ఉండరు. కానీ నాకు అంత అదృష్టం ఉందా? చూడండి, ఎట్లా మీ జీవితం నాశనం అయింది. పెద్ద పోయే నష్టం అయితే లేదు. ఒక్కసారి నన్ను నమ్మి నాతో రా, నచ్చకపోతే నువ్వు వెళ్ళిపో. కానీ నీ జీవితం బాగుపడుతుంది. నేను కూడా ఆనందంగా ఉంటాను నీతో ఉంటే. ఒక్కసారి నన్ను నమ్ము, నేను నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నా. మీరు నిజంగానే నన్ను పెళ్లి చేసుకుంటారా? నేను కూడా మీరు ఫస్ట్ వచ్చినప్పుడే చాలా బాగా నచ్చారు. పదండి ఎక్కడికన్నా పోయి పెళ్లి చేసుకుందాం. అబ్బా, నువ్వు ఇంత జల్ది ఒప్పుకుంటావని అనుకోలే. పా, ఇప్పుడే పోయి పెళ్లి చేసుకుందాం. ఏందిరా, ఎందుకు వస్తున్నావురా? నీ పైసలు ఎందుకు వేస్ట్ చేసుకుంటాను? నీకేం పని లేదా? నువ్వు వచ్చిన పని ఏంటిది, చేసే పని ఏంటిది? ఏం చేయకుండా పోతున్నావు ఎప్పుడు వచ్చినా? చాను, నువ్వంటే నాకు పిచ్చి. నువ్వు ఎన్నిసార్లు కాదన్న నేను అత్త అర్థం చేసుకున్నాను. నిన్ను పెళ్లి చేసుకుంటా జాను. నువ్వంటే నాకు ఇష్టం, పిచ్చి. అర్థమవుతుందా నీకేమన్నా? అయినా నేను ఎట్లా నమ్మాలరా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే? ఆయన మీ మొగాళ్ళందరూ ఇంతేనా? ప్రేమిస్తా అంటారు, తర్వాత మోసం చేసిపోతారు. అది కాదు జాను, ఎలాగో నీ జీవితం ఖరాబ్ అయిపోయింది. ఒక్కసారి నాతో వచ్చి చూడు. ఒకవేళ నీకు నచ్చలేదు అనుకో, నీ పని నువ్వు చేసుకో. సరేరా, నేను నమ్ముతానా? మనం పెళ్లి చేసుకున్నాం, నన్నైతే మోసం చేయవు కదా? జాను, నువ్వంటే నాకు ప్రాణం. ఇంత ప్రాణంగా ప్రేమించా నేను ఎట్లా మోసం చేస్తా చెప్పు? ఇప్పుడే వెళ్ళి పెళ్లి చేసుకుందాం పా. సరేదా?